గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మధ్య గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని ఎందుకన్నారంటే, ఈ తార్కికవాదం అభివృద్ధి చెందినట్టే, జీవ పరిణామం సిద్ధాంతం అభివృద్ధి చెందినట్టే భావవాద సిద్ధాంతం కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ముందు పాములను మొక్కినారు, కొండలను మొక్కినారు, కాలం మారింది, గుళ్ళు కట్టుకున్నారు, మైసమ్మలు మొక్కినారు. తర్వాత ఏదైనా కష్టం జనానికి వస్తే విష్ణువు శివుడు బ్రహ్మకు మొక్కునే వాళ్ళంట. అరణ్యం పోయి జనం ఇంక వీళ్ళు దాదాపు 600 కోట్ల జనానికి వాళ్ళు ముగ్గురు రైతులు వాళ్ళు ఇంతమంది వరాలు ఆడి వల్ల కష్టం అనిపించి వాళ్ళు ముగ్గురు నిర్ణయించుకొని, ఇట్లా కాదు నాయన, మాకు అందరి తరఫున ఒక మనిషి ఉంటాడు, యెహోవా తరఫున యేసు ఉన్నట్టు మా అందరి తరఫున ఈ సమాజంలో ఉన్నాడు, ఆయనే ప్రతి విలేజ్లో ఒక 10 మందిని ఉన్నాను గురువులను పెట్టినాడంట. మనలాంటి గురువులు అప్పుడప్పుడు బాగుంటే చప్పట్లు పట్టండి. హరికథ వింటున్నారా లేదా అని హరిదాసు కూడా శ్రీమద్ రమారమణ గోయిందా అనేరా. అందరూ ఏమనేవాళ్ళు? గోయిందా అనేవాళ్ళు. అన్నవానికి విన్నవానికి మధ్య అవినాభావ సంబంధం ఉండాలి. మీరు ఏదో నిద్రపోకుంటుంటే మేము వల్ల చెప్పుకుంటుంటే దానివల్ల ఇద్దరికి నష్టమే. బాగా వినాలా, వినడం అనేది బాగా నేర్చుకోవాలి. బ్రహ్మారెడ్డి గారి దగ్గర నుండి ఫస్ట్ నేను బ్రహ్మాండంగా మంచి శ్రోతగా నేను తయారైన. ఆ తయారైనందుకు కాస్త మాట్లాడడం కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి విన్నవాడే బాగా మాట్లాడతాడు. అందుకే డెఫ్ అండ్ డమ్ అన్నాడు. వాడు వినలేడు కాబట్టి ఇంకా మాట్లాడలేడు కదా. కాబట్టి వినడం అనేది టీచర్కి చాలా ఇంపార్టెంట్. అట్లా మనల్ని టీచర్ని పెట్టినారంట ఆ దేవుడు. ఈయన దగ్గర పోతే ఒక మంచి విషయాలు చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు, ఈ సమస్య వస్తే ఇట్లా పరిష్కరిస్తారు పోరా అని. కాబట్టి అటువంటి స్థానం గురువు ఇచ్చారు. ఆ గురువు స్థానం చాలా గొప్పదైనది. పరిణామక్రమంలో అమీబా కానుంటి కానీ వృక్షాల కానుంటి పరిణామం చెందే దశలో మానవునిగా అభివృద్ధి చెందాడు. మానవునికి జంతువులకి ఒకటే తేడా. మానవునికి ప్రత్యేకంగా ఒకటి ఉంది, అదే మెదడు అభివృద్ధి అనేది. ఆ మెదడును ఉపయోగించుకోవాలి. ఈ మధ్య మా ఊర్లో ఒక కోతులు పట్టేవాడు వచ్చినాడు. వాడు చిన్న ఇనుపదెత్త పెట్టుకొని చెయ్యి దూరతంతా పెట్టి దాంట్లో పెద్ద ఆపిల్ పండు పెడతాడు. పెద్ద ఆపిల్ పండు పెట్టి ఎట్లా పట్టుకుంటాడో చూస్తూ ఉంటా. చెయ్యి లోపల పెట్టినాడు, పండు పట్టుకునింది. మళ్ళీ అది బయటికి రానిక లావ్ అవుతుంది కదా, అది పిడికి లావ్ అవుతుంది, ఇంక బయటికి రాదు చెయ్యి. అది ఇరుస్తాము అనే జ్ఞానం దానికి లేదు. పండును వదిలిపెడితే నా చెయ్యి నాకు ఎన్నికి వస్తుందనే జ్ఞానం ఆ కోతికి లేదు. వెంటనే పోయి అంత పెద్ద కోతిని చిన్న పిల్లలు టక్కన పోయి మూతి పట్టుకున్నాడు. అదే ఏందిరా నిజంగానే ఇది ఇడిసొచ్చు కదా అనుకున్నా. చిన్న పిల్లోడు మా వంట ఉంది ఆడు పక్కన వంట చేసుకుంటుంటుంది స్కూళ్ళల్లో. వాడు 2వ తరగతో 3వ తరగతో చిన్న పిల్లోడు. ఒరే రారా అన్న, అదే దాంట్లో పండు పెట్టిన, అదే యాపిల్ పండు తీసుకున్నాడు. తీసుకుంటే వాన చేయి కూడా రాలే బయటికి. వెంటనే వాడు వదిలిపెట్టి రాస్తారని బయటికి తీసినాడు. కోతి అట్లా ఎందుకు చేసింది, మనం ఇట్లా ఎందుకు చేస్తాం అంటే, మనకి మెదడు అనేది చాలా కీలకమైనది. మనిషికి మెదడు, దాన్ని సక్రమంగా ఆలోచించాలా, సక్రమంగా చూడాలా, సక్రమంగా ఆచరిస్తే అద్భుతంగా ఉంటుంది. అది ఆచరించేటట్టు చేసే ఏకైక వ్యక్తి ప్రపంచంలో అంటే గురువు మాత్రమే. గురువుకి నువ్వు టీచర్ వృత్తి, మనం డబ్బుల కోసం వచ్చినా లేకుంటే మన ఇబ్బందులు ఏమన్నా వచ్చినా, జీతం అనేది ఒక్కసారిగిన స్కూల్లో చేరిన తర్వాత నీ జీతం ఎంత, నీ కథ ఎంత అన్నీ మర్చిపోవాలి. నువ్వు చాలా ఆనందంగా హాయిగా ఆనందంగా పిల్లల్లో బడి చెప్తా ఉంటే క్షణం ఆనందపడేటట్టున్నావు. అట్లా ఆనందం లేకుంటే ఏదో వచ్చినాను, 10,000 15,000 ఇస్తారు, ఇక్కడ ఇల్లు గడవదు, కూర్చోండిరా చెప్తాలే ఏమి కూర్చో ఇట్లా అంటే 15,000 సంగతి, ఇల్లు గడవ సంగతి నువ్వు చచ్చిపోతావు ముందు బీపీ షుగర్లు వచ్చి. ఎప్పుడు ఆనందంతో పిల్లలతో మాట్లాడితే ఎంత హాయి ఉంటుంది, అవునా కదా. గురువుకి ఎట్లా ఉండాలంటే, పిల్లలు బాగా చదవని ఎట్లా ప్రేమిస్తారో ఏమి చదవని వాడిని కూడా అట్లే ప్రేమించారు.
అందుకే నారాయణ రెడ్డి ఒక గజల్లో అంటాడు, పూల తోటలో విహరించే పిల్లగాలికి తుమ్మ ముల్లంటే జడసుంటుందా, గోపురాలపై పడే సూర్యకాంతికి పెంట కుప్పలంటే వెగటుంటుందా, మైదానంలో పారే ఏటి నీటికి మాగాని బీడు ఒకటే, గుండెలోని పొరలు లేని మంచి గురువుకు ఏ మతం మీద మమతుంటుంది, ఏ కులం మీద గురి ఉంటుంది అన్నాడు. అటువంటి గురువు ఉండాలి. కులము, మతము, జాతి, తక్కువడు, చెక్కవాడు, ఇడు ముక్కుముల సీమిడి గాడుస్తుంటాడు, వాడు బ్రహ్మాండంగా ఉంటాడు, ఇది ఎప్పుడు సీమిడి గారుస్తాను కూడా అవసరమైతే నువ్వు తీసేయాలని సీమిడి. కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రేమ ఉండాలంటే గురువుకి తప్పనిసరిగా పిల్లలంటే విపరీతమైన ప్రేమ ఉండాలి. నువ్వు బయట ఏమన్నా ఉండాలి, ఎంత కోపమని ఉండాలి నీకు, ఆ కోపం అనే ఒక జాకెట్ని, ఒక అంగిని బయట గేట్ల తలిగించి చిరునవ్వుతో లోపలికి వచ్చేవాడే నిజమైన గురువు. చూడు అటువంటి లక్ష నేర్చుకో. అందుకే కాబట్టి చిరునవ్వు అనేది బ్రహ్మాండంగా ఉండాలి టీచర్. అది లేకుంటే కష్టం. చిరునవ్వు లేకుంటే పిల్లోడు నీ దగ్గర కూడా రాడు. మా కోసిగేని ఉంది, అక్కడ కోసిగేని మాది కర్నూలు ఉంటే అక్కడ పోతారు మేడము బడి చెప్పడానికి. ఇప్పుడంటే ఫేషియల్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ట్రైన్ పోతాయి. ఇంతమంది పోయేవాళ్ళు కాదు ఎవరు. ఇంకా వాళ్ళు చేరుకున్నాక ఆటో పట్టుకొని ఇటు పట్టుకొని చేరుతుందాక అక్కడికి ఒక 10-10:30 అవుతుంది. ఎండాకాలం అబ్బా అంటాడు. అప్పుడే పిల్లవాడు వచ్చి, సార్ మేడం నేను రాసినాను అంటాడు. వాళ్ళు రాసిన కూర్చోపా, నేను ఇప్పుడు వచ్చినా, నేను ఎండలు పడుతుంది అప్పుడే వచ్చి నన్ను వచ్చినాడు అని సీరియస్ అయితే వాడు కూడా నీకంటే సీరియస్. నీ ముఖం 5 గంటల వరకు చూడడు అసలు. వాడు మూలవై కూర్చొని మన కథ వాడు చూసుకుంటాడు. రారా అంటే రానుపో అంటాడు. చాలా సీరియస్ వాడు అసలు. వాడు ఎవరు పట్టించుకోడు, ఎవరు లెక్కలేదు. మురళీధర్ సార్ అన్న కూడా లెక్కలేదు అది. అయితే ఎవరైతే ఆయనకే అంటాడు. కాబట్టి ప్రేమ చూపిస్తే ప్రేమ అక్కడి నుండి వస్తుంది. అవునారా, కూర్చో కొంచెం కూర్చో అంటే వాడు ఆడే ఉంటాడు. కానీ అమ్మ స్థానం అది. అమ్మ ఎప్పుడైనా అట్లా అంటుందే, అమ్మ ఎప్పుడు కూడా విసిగి చెందదు. వాడు సున్నా పెట్టి ఏమే దిద్దునానే అంటాడు. అవు కదా నేను ఎంత బాగా దిద్దున్నావురా, నా బంగారే, నా చిట్టి, వెరీ గుడ్ అంటాడు. మళ్ళీ అట్లా తిరిగి వస్తాడు, మళ్ళా అంటాడు వెరీ గుడ్ అంటాడు. 1000 సార్లు సున్న పెట్టి అంటాడు. అమ్మ ఎప్పుడు కూడా సున్న పెట్టినా కూడా తను అల్లా అనలే. అనింది ఎప్పుడన్నా మీరు అన్నారు అట్లా అమ్మలు ఉన్నాయి ఆల్రెడీ అయిన వాళ్ళు అనలే. అప్పుడు మా ఏరియాలో ఏం చేస్తాడంటే అమ్మ ప్రేమ, అయ్యి నా కొడుకు నా బిడ్డ బ్రహ్మాండంగా చదవడానికి రెడీ అయినారాయా అని ఒక మంచి షర్టు ప్యాంటు లేక నిక్కర్ వేసి వానికి టక్ వేసి పైన బెల్ట్ పెట్టి ఒక పలక కొనిచ్చి ఒక బల్పం కొనిచ్చి బాగా కారుదట్ల కొబ్బరి నూనె పూసి వాడు బడికి పంపిస్తాడు. వాడు హీరో అల్లు అర్జున్ మాదిరి వస్తాడు. వచ్చి ఇట్లా చూస్తాడు, చూసి సున్నా పెడతాడు. అప్పుడు టీచర్ దగ్గర మేడం రాసినాను అంటాడు. ఇప్పుడు మంచి టీచర్ అయితే వెరీ గుడ్ రానైనా ఇట్లని ఇట్లా నల్లా ఇది అవుతుంది, సరే మేడం అని అటు కూర్చుంటాడు. అది మంచి టీచర్. అంటే అమ్మ యొక్క ప్రేమని టీచర్ కంటిన్యూ చేయాల. అట్లా లేకుండా మామూలు టీచరు సున్నబెట్ట అంట కొడక చపా రే సురేష్ ఈయనకి ఆదిత్య పెట్టు సున్నబెట్ట అంటాడు చూడండి. అప్పుడు వాడు ఇట్లా చూస్తాడు, ఏమిరా మా అమ్మ చూస్తే బ్రహ్మాండంగా చదువుకుంటుంది, వీనికేం చదివే రాదు, మేడంకి చదువు రాదు, సున్నిగా బాగానే ఉంది కానీ మా అమ్మ మాత్రం చదువు రాదు, ఇంకా లాభం లేదని వాడు వేస్ట్, మా అమ్మ అంత చదువు రాదని పలకని సంకలు పెట్టుకుంటాడు. రే ఎక్కడ్రా అంటే వస్తా టాటా అని చెప్తాడు. ఇంకా మేము మళ్ళీ దాన్ని డ్రాప్ అవుట్ కింద రాసుకుంటాం. వస్తాడు అట్లా వెళ్ళిపోతాం. డ్రాప్ అవుట్కి కూడా కారణం కూడా ఈరోజు పిల్లవాడు నేను బడికి నేను ఫోన్ అంటే దాని తప్పు మొత్తం టీచర్దేనండి. చూడండి మరి మీరు ఆలోచించండి. నన్ను ఒకసారి ఒక ఆయన ఏమన్నాడంటే గవర్నమెంట్ టీచర్లు అంతా పిల్లల మీద అంటే ప్రేమ ఉండదు, వేస్ట్ అంతా బిల్లు కావాలి వీళ్ళకి. అంత ఇంత ప్రైవేట్ టీచర్లు బాగా చెప్తారు, ఎందుకంటే పైన కరస్పాండెంట్ ఉంటాడో ప్రిన్సిపాల్ ఉంటాడో వానికి వచ్చిందా లేదని ప్రతిసారి సూపర్వైజింగ్ చేస్తాడు. నాకు కోపం వచ్చింది. నేను గవర్నమెంట్ టీచర్ని, జెడ్పీఐ స్కూల్ ములుగుందంలో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా చేస్తున్నా. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకు అసలు ఒకసారి అట్లా అనిపిస్తుంది, విజిల్లు కొట్టొద్దండి, చప్పట్లు చాలు.
అప్పుడు నేను జన విజ్ఞాన వేదికలకు విపరీతంగా తిరిగేవాడిని 92, 90 నుండి సార్ ప్రేరణతో. మాకు ఓడిచ్చేవాళ్ళు, వారానికి 2 సార్లు బడిపోండి, ఈ పాటలు పాడకుండా తిరగండి అని. ఏం లేదా ప్రేమ అంటే అట్లా అనొద్దు సార్ అంటే, అయితే నువ్వు అంత కోపపడతావు కదా, నువ్వు ఒక ప్రయోగం చేయి మీ స్కూల్ పోయినాకలని, మీరు రేపు ఈ క్లాసులో ఈ ప్రయోగం చేయండి, చూద్దాం మీరు మంచి టీచర్లో కాదు. ఏం చేయాలా సార్ అని అందరూ ప్రేయర్ నిలబడతారు కదా, నిలబడిన తర్వాత అరే నేను మంచోడా కాదా అని జనరల్గా ఏమంటారు, మంచోడా అంటారు. పరిగెత్తుకుంటూ వచ్చి నా కడుపు కరుచుకొని రాను, పరిగెత్తుకుంటూ వచ్చి నీ కడుపు కరుచుకున్నారంటే నువ్వు మంచి టీచర్ కింద లెక్క, లేదంటే చెడ్డ టీచర్ పో అన్నాడు. ఆయన లేవు సార్, పరిగెత్తుకుంటే మా కడుపు కాదు పైన ఎక్కి పేర్లు కూడా చూస్తారు, మా పిల్లలని తమాషా అనుకున్నావా అన్న. అండ్ ట్రైనింగ్ అయ్యి వచ్చి నేను అప్పుడు కళ్ళపర్లో పనిచేస్తా ఉన్నా స్కూల్ అసిస్టెంట్గా. అప్పుడు పోయిన శుక్రవారం రోజు పోయి ప్రేయర్ చేసిన, రే అట్లే నిలబడండి మీరంతా జనగణమన అయిపోయిన తర్వాత నిలబెట్టున్నా, నేను మంచోడా కాదా అన్న. చాలా మంచోడు సార్, వారానికి 2 సార్లు వచ్చిన, చాలా మంచోడు సార్. వెరీ గుడ్, అయితే పరిగెత్తుకుంటూ వచ్చి నా కడుపు కరుచుకొని రాన్న, రాను అన్న. వద్దులే సార్, ఎందుకు సార్ మేము పోతాం సార్, రాను వద్దులే సార్ మేము పోతాం, నువ్వు ఎందుకు సార్ ఈరోజు వచ్చి తలక తింటావు. అదే మన పిల్లలైతే సార్ మురళీధర్ సార్ కూతురు కుట్టమ్మ, ఆమె కొడుకు ఇంత బిడ్డ ఇంత ఉంది, అయినా డాడీ బాగుంది కదండి, అద్దాలు బాగున్నాయి కదని ఇప్పుడు కూడా దగ్గరకు వచ్చి అలా అంగిలాగడము, లేదంటే మన పిల్లలు ఎక్కడున్నా సంక్రాంతి హాలిడేస్కి వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఇది ఎంత బాగుంది కదా మమ్మీ, ఈ హారం బాగుంది, ఈ అద్దాలు అంటారా లేదా? మరి ఆ పిల్లలు ఎందుకు రాలేదు? వినడము మాట్లాడడం అమ్మ నేర్పించినంతగా ప్రపంచంలో ఎవ్వరు నేర్పించరు, అవునగా. చదవడం రాయడం మన సాగుకు వస్తుంది. ఇప్పుడు పరిచయం పెట్టండి మీరు 10 పదాలు, తప్పక 5 రాస్తారు. అంటే మనం కూడా రాస్తాం అనుకో తప్పు, కానీ వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా రాస్తారు. మరి ఎందుకు ఇక్కడ ఫెయిల్ అయినాం మనం అంటే అమ్మ ప్రేమ కంటిన్యూ కాలేదంట. కాబట్టి టీచర్కి ప్రేమ లేకుంటే జాబ్ మానుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. ప్రేమ ఉండాలి, పిల్లల పట్ల ప్రేమ ఉండాలి, డాక్టర్లకి పేషెంట్ల పట్ల ప్రేమ ఉండాలి, టీచర్లకి పిల్లల పట్ల ఉండాలి, నాయకులకి ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. అట్లా లేకుంటే ఇంకా లాభం లేదు. రాణించాడు, వస్తాడు కానీ రాణించాడు. ఎంత బాగా నేర్పిస్తుంది వాడు. కాకి అనమంటే తాతి అంటాడు. అట్లా కాదు నాయన నా బంగారు కాకి అని పదాన్ని 1000 సార్లు చెప్పి నేర్పించేది ఎవరు? అమ్మ, అవునా కదా. వ్యాకరణ దోషాలు కూడా నేర్పిస్తుంది నిరక్షరాస్య తల్లి కూడా. పోయిమా మన ఎంపగొడ్లు వచ్చినాయి, మన బర్రెలు వచ్చినాయి, బర్రెలు వచ్చినాయి, బర్రెలు వచ్చింది అంటాడు ఎవరన్నా అన్నాడు. ఎంత అద్భుతంగా తాత వచ్చినాడు, సార్ వస్తున్నాడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎంత అద్భుతంగా నేర్పిస్తుంది. ఇక్కడ మనకు కష్టమైతే చదువు మొత్తుకోవాల. డిక్టేషన్ రాయంటే ఇంకా రాయడు, అమల అంటే కూడా యా మాత్రం రాస్తాడు, మాని యా అంటాడు. కానీ అమ్మ అంత అద్భుతంగా అటువంటి ప్రేమను చదవడము రాయడం కలిగిన చూపినామంటే ఇండివిజువల్గా డెఫినెట్గా ఈ సివి రామన్ టాలెంట్ స్కూల్ ఒక హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాడు మొత్తుకునేలా మమ్మీ నేను బడికి పోతాను, నన్ను బడికి పంపి తొందర పంపానల్లా, నేను పోనే అంటే ఆ ఫాల్ట్ మనదే అని ఎప్పుడో నిరూపించి నా 35 ఏళ్ల సర్వీసులో అన్నయ్య కూడా బాగానే చేసి వచ్చినాడు. ఇదే టీచర్ ఫాల్ట్ చదువులో చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఆ ప్రేమ అనేది ఉండాలి, ప్రేమ లేకుండా కురిసేవాన చినుకులకే నీలి నింగి అమ్మ వాడంటే గట్టిగా అందరూ తెలుసు కదా. మొలిచే పచ్చని పైరులకే నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకే పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకు పెలకోయిలమ్మ అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించే గుణం అమ్మనిధి, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట, అమ్మ పాడే గట్టిగా లాలి పాట, తేనెలు రేపారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గను గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, బుగ్గును పట్టి ఊయల రూపే అమ్మ లాలనా,
ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. కాబట్టి అమ్మ అనే ప్రేమ మనం దాన్ని కంటిన్యూ చేయాలనేదే నా యొక్క. రెండోది, ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. టీచర్ అనేవాడు ఎట్టుండాలంటే, ఇప్పుడు నిమ్మకాయ పిండుతాం, ఏం రసం వస్తుంది సార్? ఎంత బాగా చెప్తున్నారు, చప్పట్లు పెట్టండి మేడం. నారంజ పిండుతాం, ఏం రసం వస్తుంది? టీచర్ని పిండితే నవరసాలు రావాలంట. యాక్టరే ఉండాలా, పాటగాడే ఉండాలా, సృజనాత్మక కలిగి ఉండాలా. ఒక కథ చెప్పేటప్పుడు నీకల్లే చూడాల. ఆ విధంగా సింహము ఏమిరా ఇంత ఆలస్యం వచ్చితివి అనింది. అప్పుడు వెంటనే కుందేలు, దేవా నీ మాదిరి ఎవరో ఉంటేను ఆయనే రాదనుకోండి. ఎవరు రావాడు? వాడు అల్లాడిపోవాల, పిల్లవాడు నోరు మూసుకొని ఇట్టా సినిమా చూడాల. ఇదేందురాను. రేపు ఇంకో కథ చెప్తానంటే అమ్మే నన్ను బడి పంపేవాడు, అటు బడి పంపాడు. ఇటువంటి టీచర్లు ఇప్పుడు భారతదేశానికి కావాలి. ఎందుకంటే ఒకవైపు సైన్స్ పెరుగుతున్నా ఇంకోవైపు మూఢనమ్మకాలు విపరీతంగా పెంచుతూ ఉన్నాయి. ఆ పెంచే క్రమంలో మనం విజ్ఞానం సంబంధించినవి శాస్త్రీయ దృక్పథమైన అంశాలని కూడా మన సిలబస్తో పాటు ఇప్పుడు నేర్పించకుంటే మన భారతదేశం ప్రపంచంలో వెనక్కబడిపోతుందని బలంగా నమ్మే మేము డాక్టర్ వి బ్రహ్మారెడ్డి, డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదికను ఏర్పరిచి ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి చిరునవ్వు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి లేవు బాధలు? నీకు లేవా? నాకు లేవా? మన కేసీఆర్ సార్కి లేవా? రేవంత్ రెడ్డికి లేవా? అల్లు అర్జున్కి 300 కోట్లు సంపాదించినట్టు ఒకటే లేవాలి, 3000 టికెట్ పెట్టి జైల్లో పోయి ఉన్నాడు కదా. మా జగన్ సార్కి ఇంకా ఎక్కువ. నీకు 18,000, నీకు 15,000, రా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికి పైసలు ఇవ్వలే, ఆయనకి బాధలు అందరికి 15,000 ఇవ్వాలి కదా. బాధలు లేని మానవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి. ఎవరికి లేవు? అందుకే అంటాడు నారాయణ రెడ్డి, ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు. భూమి గుండ్రంగా ఉందిరా బాబు అన్నందుకే బ్రూనేను నడి వీధుల కాల్చినారు. చిన్న నిప్పు ఇట్లా చేతి మీద పెడితేనే అమ్మో అబ్బో అంటారు కదా. నడి వీధిలో ఒక స్తంభాన్ని కట్టేసి కింద మంట పెడితే కాలుకుంటూ వస్తే ఆయన చిరునవ్వు నవ్వినాడు. ఒరే ఎప్పటికైనా మీరు నన్ను గుర్తిస్తారా? ఈ భూమి గుండ్రంగా ఉంది, చెప్పు. ఇట్లా మా పుస్తకాలు ఇట్లా రాస్తే, మా గ్రంథాలు ఇట్లా రాస్తే నువ్వు భూమి గుండ్రంగా ఉందంట. అప్పటికా చెప్పు అన్నాడు. అయినా చెప్పాల. ఆయన పాస్టరే మళ్ళా మొత్తం కాలిపోయినాడు. ఆయన తప్పలే బాధలు నీకే. ఇప్పుడు 400 సంవత్సరాలు అయిన తర్వాత వాటికన్ సిటీ పోపు నిజంగా ఆ రోజు బ్రూనును చంపింది తప్పి అని ఒప్పుకున్నాడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ సైన్స్. సైన్స్కి అంత బలమైన శక్తి ఉంది, అందుకే మేము నమ్మినాం సైన్స్. ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు. ఇప్పుడు కాశ్మీర్ నాదని కొట్లాడుతారు. ఎవరెవరు? భారత్, పాకిస్తాన్. ఏమది? దాదాపు 30,000 కోట్లు సైన్యానికి పెడుతున్నారంట. అది ఎంత భూమికి ఏమీ పండదు, మళ్ళీ అది ఆపిల్ పండ్లు తప్ప. అది కూడా మన వాళ్ళు ఇప్పుడు ఇంక మేమే పండించుకుంటాం అంటున్నారు. బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు. సీత మహాతల్లికే తప్పలే బాధలు. అవును, రావణాసుడు ఎక్కిపోయినాడు, అశోకవనంలో పెట్టినాడు. సాయంత్రంగాను రావణుడు వచ్చి, సీత ఆర్ యూ రెడీ టు కమ్ మై బెడ్రూమ్ అంటే, నో నెవర్ అనింది. ఓకే అని పోయినాడు. అంత మంచి విలను. ఇంకా ఆమె పొద్దుబాక ఆడున్న రాచేస్త్రీల కల్లా తాగి తందనాలు ఆడుతుంటే, హే కరాండ్రా నాయనా ఇట్లా తండ్రాలు ఆడకూడదు, మీ పిల్లల కోసం బుద్ధి మాటలు ఇవన్నీ నేర్పడం ఉంది. ఇది చూసినాడు రావణుడు, వా అమ్మ సీత తగిన అందరికి బుద్ధి వస్తే నన్ను లేపేస్తారా రావణాసుని రాజరికమని. అమ్మ వద్దులే, ఎందుకంటే నాయకులకి ఎప్పుడైనా కానీ జనం భక్తిలో నన్ను ఉండాలా, మత్తులోనైనా. ఎప్పుడు రామ రామ అల్లా అల్లా క్రీస్తు అనుకుంటాను ఉండాలా, లేదంటే ఫుల్ తాగి ఏమన్నా తెలవా అనాలి. ఈ రెండు ఉంటేనే నాయకులకు అట్లే ఉండేది. వద్దమ్మ తల్లి నువ్వు వెళ్ళిపో అని పంపించినాడు అయోధ్యకి. అయోధ్యలో పాపం రావణుడు చూసి అనుమానంగా చూసినాడంట ఆమె. అది కాదు రామా, నేను వచ్చినప్పుడు నుండి చూస్తున్నావై ఒక రకంగా ఉండవు నువ్వంటే. ఏమి లేదు, రావణాసురుని దగ్గర పోయినావు కదా, నాకు కొద్దిగా అనుమానం ఉంది ఓ అన్నాడు. ఏమని అనుమానం అంటే, పోవాలంటే ఎట్లా అంటే
అగ్గిలో దూకి బయటికి రా, నేను నమ్ముతాను అన్నాడు. అగ్గిలో దుమికి బయటకు వచ్చినా నమ్మలే ఆయన. సీతకి తప్పలే బాధలు, మీకేంటికి? డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చెప్తారు, వాడు నాకెళ్ళే చూస్తున్నాడు, నాకే లవ్ లెటర్ రాస్తున్నాడు, ఎప్పుడు చూసినా నా వైపే చూస్తాడు, వాడంతా చెడ్డకాళ్ళు. నీ వైపు చూస్తే నువ్వు చచ్చిపోకూడదు, నిన్ను చూసినోడు చచ్చిపోలే, కానీ మీరు అట్లే ఉండాల్సింది. ఆమె తప్పలే బాధలు, మనం బాధపడకూడదు. ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు, ఎంతటి సింహానికైనా దానికి కూడా బాధలు ఉన్నాయంట. సింహం ఏం చేస్తుంది? ఏవో దోమల బాధలు అన్నాడు. కాబట్టి బాధలు అందరికి ఉంటాయి. మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే పిల్లల మీద ప్రేమ ఉండాలా. రోజు రోజు కొత్త సబ్జెక్ట్ ఎట్లా చెప్పాలా, కొత్త కథలు ఎట్లా చెప్పాలా, కొత్త పాట ఎట్లా పాడాలా, పిల్లల్ని ఎట్లా ట్రాక్ చేసుకోవాలా, ఇది ఉంటే నీకు కూడా ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆడ చెప్పేది. నీకు ఆరోగ్యంగా ఉంటే, నీ పిల్లవాడు బాగా ఆనందంగా ఉంటే నీకు ఇంకా చెప్పబోద్ది అవుతుంది. నేను కిరణజన్న సంయోక్రియ అనగానేమని నేను ఒక్కసారి చెప్పినాక అడుగుతా, ఒక్కడు కూడా గాలిలో నుండి నేను కార్బన్ డైఆక్సైడ్ చెప్పింట, గాలిలో నుండి నైట్రోజన్ అని ఒకడు, ఆక్సిజన్ అని ఒకడు అని అంటే నాకేముంటుంది? నువ్వు స్పష్టంగా ఇవ్వలేదనే, నీవు తప్పు అయింది కదా, స్పష్టంగా నువ్వు ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పలేదని. కాబట్టి మనం ముందు స్పష్టంగా అర్థమయ్యేటట్టు పిల్లలకి ఎట్లా చెప్పాలని మనం ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మీరంతా చాలా అదృష్టవంతులు, చాలా ఉద్దండ పండితులు వచ్చినారు. ఇలా ప్రతి వాక్యము, ప్రతి పదము నిజంగా కొన్ని పుస్తకాలు చదివితే కూడా రావు. ఆల్రెడీ మీ సార్ చెప్తూ ఉంటాడు, కొన్ని యాడ్ అవుతాయి అంతే. కాబట్టి అటువంటి మంచి మాటలు వినండి. ఈ రెండు చెప్తా, మళ్ళీ మధ్య మధ్యాహ్నం కూడా వస్తాను నేను. కాబట్టి అమ్మ లాంటి ప్రేమ ఉండాలా, ముఖం మీద చిరునవ్వు ఉండాలా,